బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని పరిధిలో అక్రమ కట్టడాలుంటే ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు లోకేష్. ఆరోగ్యశ్రీ ఆపేస్తాము అని అంటున్న జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని లోకేష్ స్పష్టం చేశారు. రాజధాని పరిధిలో అక్రమ కట్టడాలుంటే ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు లోకేష్. ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నాము అంటున్న జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఆ రోజు మొత్తం మీద చూసుకుంటే రాజధాని ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధస్తుంది. అలాగే ఎక్కడా కూడా ఎటువంటి కష్టపూర్తమైన వాతావరణానికి తాము సిద్ధంగా లేము. ఎక్కడైనా తప్పులు చేస్తే, గత ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దల్ని చట్ట ప్రకారమే శిక్షిస్తాము. ఎక్కడా కూడా ఎటువంటి అంశాలకు తావు లేకుండా చేస్తామని చెప్పి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మంత్రి నారా లోకేష్ వచ్చేప్పటికీ ప్రకటించారు. అలాగే రాజధాని ప్రాంతంలో అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహరిస్తాము, కఠినంగా వాటిపై చర్యలు తీసుకుంటాము. ఇటువంటి వాటిపై ఏమాత్రం కూడా తాము ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి కూడా నారా లోకేష్ అయితే మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా వందలాది ఎకరాలు ఇష్టానుసారంగా ఆక్యుపై చేసుకుని వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వ ఆక్యుపై చేసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టారనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయం కానీ, అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ ఉద్దేశం పెట్టుకొని కూడా ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు, కట్టడాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా లోకేష్ ఒక హెచ్చరిక జారీ చేశారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.